మీ బాకీ కార్డు ఎప్పటిది? మీది 10 సంవత్సరాల బాకీ కార్డు. ఆనాడు దళితులకు 3 ఎకరాల భూములు ఇస్తాం, నిరుద్యోగ యువకులకు నెలకు 3,000 రూపాయలు ఇస్తూ ఉంటారు. అట్లాగే డబుల్ బెడ్రూమ్ ఇల్లు పేరు కట్టిస్తూ ఉన్నారు. మరి 8 లక్షల కోట్లు అప్పు చేసి ధనిక రాష్ట్రం మీకు అప్పు చెప్పిన తర్వాత, మిగులు బడ్జెట్ చెప్పిన తర్వాత 10 సంవత్సరాలు మీరు చేయలే కదా. మరి మీ బాకీ కార్డు ఎన్ని సంవత్సరాలు? 10 సంవత్సరాల బాకీ కార్డా కాదా? ప్రభుత్వ చెరువుల్ని కుంటల్ని కబ్జా చేసిన కాదా? ప్రజల ఆస్తిని కాపాడేదో భాగంగా కొన్ని సంఘటన జరిగినట్టు. అది ఎవరి కోసం? ప్రజల ఆస్తిని కాపాడకపోవచ్చు. మీరు దీన్ని బుల్డోజర్ అంటున్నారు. ఈ బుల్డోజర్ ద్వారా ప్రజల ఆస్తిని కాపాడే కార్యక్రమం జరిగింది. మరొకరు కబ్జా చేయకుండా భవిష్యత్తులో అక్కడ గురి కాకుండా చేయడం జరిగింది. దీన్ని మీరు బుల్డోజర్ అంటున్నారు. మీరు 10 సంవత్సరాలు ఆర్థిక వ్యవస్థని బుల్డోజ్ చేశారు కదా. ఆ బుల్డోజ్ చేసినందుకైనా ఈనాడు 8 లక్షల కోట్ల అప్పు అయింది. మీరు బాకీ పడ్డారు ప్రజలకు. మీ బాకీ 8 లక్షల కోట్ల రుణాన్ని ఒక్కొక్కరి పేర 2,50,000 రూపాయలు మీరు ప్రజలకు బాకీ పడ్డారు. మీ బాకీ కాదు. బీఆర్ఎస్ పార్టీ ప్రజలకు పర్మనెంట్ గా బాకీ కాదు. మీరు అవినీతితోటి అడ్డగోలుగా వ్యవహారాలు చేసి రాష్ట్రాన్ని ఏ రంగంలో అసలు దేని చూసి మీకు ఓటేయాలి?